పట్టించుకోకుండా ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ వైకాపాలను బంగాళాఖాతంలో కలిపేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీల నేతలు 9 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకోవడం వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని పాదయాత్రలో విమర్శించారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన 4వ రోజుకు చేరుకుంది. 3వ రోజు భైంసా నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన మాటేగావ్, వాన్నల్పాడ్, తిమ్మాపూర్, కల్లూరు, అర్లీ క్రాస్ రోడ్డు వరకు కొనసాగించారు. యాత్ర పొడవునా రైతుల కష్టాలు, నిరుపేదల అవస్థలు, విద్యార్థుల ఇబ్బందులను ప్రస్తావించిన బాబు వాటికి కాంగ్రెస్ వైకాపాల అవినీతే కారణమని విమర్శలు గుప్పించారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది, 9 ఏళ్లు దోచుకున్న పార్టీని ఇప్పుడు రెండుగా విడిపోయినాయి. కాంగ్రెస్ అయ్యి కాంగ్రెస్ అయ్యి రెండు కూడా ఏ పనులు చేయరు. దోచుకోవడానికి మాత్రం సై అంటారు, పనులకు మాత్రం నెయ్యి అంటారు. అలాంటి పార్టీలు రెండు. ఆ పార్టీని కూకటి వేలతో ప్రకటించి బంగాళాఖాతంలో మారేసే తప్ప మనకు ఇబ్బందులు తీరు. ఇంకో పక్క టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ పార్టీ మీరు ఆలోచించాలి. ఎన్నో కష్టాల్లో ఉంటే వారు సమస్యలు పరిష్కారం చేయరు. అధికారంలోకి వస్తే రైతులు పండించే పత్తి పంట క్వింటాకు 5,000కు తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు ప్రత్యేక కాలనీ సహా ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నాం. చాలా స్పష్టంగా జరిగింది. జిల్లాలో 3వ రోజు 15 కిలోమీటర్ల యాత్ర కొనసాగించిన చంద్రబాబు ఇవాళ నిర్మల్ నియోజకవర్గంలోకి ప్రవేశించి జి నర్సాపూర్, నసీరాబాద్, రాంపూర్, గుండంపల్లి, దిలావర్పూర్ క్రాస్ వరకు కొనసాగిస్తారు.